ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. మాధవ్ ఎన్నికైనట్లు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ ప్రకటించారు. ఇక మాధవ్ కు బాధ్యతలు అప్పగించారు పురంధేశ్వరి. ప్రస్తుతం బీజేపీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. లైవ్ లో చూద్దాం. నిజంగానే ఆయన ఆనందించదు, ఎందుకంటే ఆయన చెన్నపట్న సహిత ఆంధ్రప్రదేశ్గా కోరుకున్నాడు. ఆయన స్వప్నం సాకారం కారాలి కాబట్టే కర్నూలు, తర్వాత హైదరాబాద్, ఇప్పుడు అమరావతి, ఆ విధంగా ఈ యొక్క ప్రాంతం ఏర్పడింది. కనుక ఏ ప్రాంతం అయితే ఇప్పుడు ఏర్పడిందో ఆ ప్రాంతమైన మనం ఇవాళ అమరావతిని ఒక స్థిర రాజధానిగా చేసుకొని తప్పనిసరిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ రాష్ట్రం యొక్క నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. మనందరికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక అభిమానం తప్పనిసరిగా ఉండాలి. ఆ విధంగా అభిమానంతో పాటు జాతీయ స్ఫూర్తి సహజంగా మనందరికీ ఉంటుంది. ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ విషయాలు ఉన్నాయి, నేను శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతం తిరిగిన వ్యక్తి. మన ప్రాంతంలో ఉండే ఏవైతే సౌకర్యాలు, ఏదైతే సంపద, ఏదైతే మన ప్రాంతంలో సాంస్కృతిక చిహ్నాలు ఉన్నాయో వాటిని అన్నింటికీ పునర్జీవనం చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం లేచి నిలబడాల్సిన అవసరం ఉంది. మనం అనుకునే విధంగా కాకుండా గుజరాత్కు మించి మనం సంపదని సృష్టించగలిగే ప్రాంతం ఆంధ్ర ప్రాంతంగా నేను భావిస్తున్నాను. అలాగే అతి ముఖ్యంగా నేను శాసన మండలిలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ అతి ముఖ్యంగా మనం సంబంధించిన భాష పట్ల, తెలుగు భాష ఏదైతే ఉందో ఈ భాషకి మించిన భాష ప్రపంచంలో లేదు. భారతీయ భాషలన్నీ కూడా అత్యంత గొప్పవైన భాషలు. మనవన్నీ కూడా